ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ మర్డర్ అటెంప్ట్ ని నా కూతురు భూమి మీద తోసేసావన్నమాట. లేదు బావా. నా ప్రాణమైన శోభాచంద్రను చంపిన నిన్ను ఎలా వదులుతాననుకున్నావు? అందుకే నన్ను చంపాలని చూసావు. చావవే, చావవే రాక్షసి, చావు, చావు. బావా, నేను చేసిందంతా నీ కోసమే బావా. చంపై అన్నయ్య, చంపై. నేను నీ మీద ప్రేమతోనే చేశాను. అమ్మాయి, అమ్మాయి, చంపై బాబు, దాన్ని చంపై, చంపై. నన్ను నమ్ము బావా. బావా, అమ్మాయి, 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 అమ్మాయి. ఏమైంది అపూర్వ? అంటే అంటే నీకేదో అయిపోతుంది అనిపించింది బావా. మీరు త్వరగా కోలుకోవాలని నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను, ఎన్ని ఉపవాసాలు చేశాను. నాకు మాత్రమే తెలుసు బావా, నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడేం కాలేదు కదా అపూర్వ, ఏడవకు. కానీ అపూర్వ, నన్ను నాన్న గుర్తు చేసుకోండి నాన్న. ఆ రోజు మీరు నాకు ఫోన్ చేశారు తాగుతున్నానని చెప్తే నేను గెస్ట్ హౌస్ కి పరిగెత్తుకుంటూ వచ్చాను. అప్పుడే మీ కడుపులో సీసా గుచ్చుకుపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. నాన్న గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకోండి నాన్న. చెప్పండి నాన్న, చెప్పండి. బావగారు, అవునండి, అంతకంటే ముందు నేను నా ఇద్దరు కొడుకులు కూడా గెస్ట్ హౌస్కి వచ్చామండి. దానికి మమ్మల్ని పోలీసులు అనుమానించారు. గుర్తు చేసుకోండి బావగారు, మిమ్మల్ని ఎవరో చంపాలని ప్లాన్ చేశారు. నాన్న గుర్తు తెచ్చుకోండి. అదెవరో గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి. మీ మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరు? వాళ్ళెవరైనా సరే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. బావగారు ప్లీజ్ గుర్తు చేసుకోండి, బావగారు గుర్తు చేసుకోండి ప్లీజ్. బావగారు గుర్తు చేసుకోండి, గుర్తు చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు ఏమైంది? శరత్చంద్ర గారు, శరత్చంద్ర గారు, ఏమైంది? నానా, నానా, డాక్టర్, నానా, మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి. ఇటు రామ్మా, డోర్ వేయండి. ఎరా, నీకు ఎవరు సుపారీ ఇచ్చి శరత్చంద్ర గారిని మర్డర్ చేయమన్నారో చెప్పు. చెప్పవేరా, చెప్పు, చెప్పు. చెప్పను. చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పు. డబ్బు కోసం మనుషుల్ని చంపేవాడికి బతికే హక్కు లేదు. ఇది నేను బలంగా నమ్ముతాను. ఇంత కొట్టినా నువ్వు నిజం చెప్పను అంటున్నావంటే ఇక బతికే హక్కు నీకు లేదు అని అర్థం. నీలాంటి వాళ్ళని చంపేయడానికి మా పోలీసులకి ఒక స్టైల్ ఉంటుందిరా. దాని పేరే
రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు నువ్వు మాకు ఎక్కడ దొరికావో అక్కడికే తీసుకెళ్తాం. కనీసం నీ చేతికున్న హ్యాండ్ కప్స్ కూడా విప్పకుండా కాల్చి చంపేస్తాం. తర్వాత నీ హ్యాండ్ కప్స్ విప్పి మా రాజేంద్ర గన్ నీ చేతిలో పెడతాం. నువ్వు మా గన్ లాక్కొని మమ్మల్ని షూట్ చేయబోతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో కాల్చి చంపేశామని రికార్డ్స్లో రాసుకుంటాం. రాజేందర్, మేడం, పాయింట్ అర్థమైంది కదా? అర్థమైంది మేడం. పట్టుకురా, వేయండి బయటికి. ఓకే మేడం. లేరా 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 వేడి లేవే రారా. పట్టు పద. తీసుకురండి తీసుకురండి. ఛీ! రండి. నాన్నగారికి ఏమైంది డాక్టర్ గారు? మళ్ళీ నాన్నగారు కోమాలోకి వెళ్ళిపోయారా? భయపడకమ్మా, అలాంటిదేమీ జరగలేదు. ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతున్నారు. ప్రశాంతంగా ఉదయం లేస్తారు. రేపొకసారి హాస్పిటల్కి తీసుకురండి, అన్ని టెస్టులు చేద్దాం. సరే డాక్టర్ గారు. ఇక మీ అందరికీ చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్కి ముందు, అంటే ఆయన గెస్ట్ హౌస్కి వెళ్ళి మర్డర్ అటెంప్ట్ అయ్యేంత వరకు ఏం జరిగిందో మర్చిపోయారు. మీరు బలవంతంగా గుర్తు చేసే ప్రయత్నం చేయకండి. అలా చేశారంటే ఆయన కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అమ్మయ్యా, నువ్వు ఆపుకుంటున్నావేంటమ్మాయి? నక్క తొక్క తొక్కినా కూడా నీకొచ్చినంత లక్కు ఇంకెవ్వరికి రాదమ్మాయి.